అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ప్రేక్షకులకి అద్భుతంగా నటించినటువంటి నందమూరి వారసులు బాలకృష్ణ గారు, దర్శకత్వం వహించినటువంటి కృషి గారు, రచించినటువంటి సాయి మాధవ్ గారు. ఎందుకంటే రచించినటువంటి వారు గుంటూరు వారే, దర్శకత్వం వహించినటువంటి వారు కూడా చరిత్ర కలిగినటువంటి అమరావతి ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి కృషి గారు. నందమూరి వారసులు బాలకృష్ణ గారితో పాటు నటించినటువంటి నటీనటులు అందరూ అద్భుతంగా నటించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేసి 17లో ఒక చరిత్ర సృష్టించబోతూ ఉన్నారు. 100వ సినిమా బాలకృష్ణ గారిది. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఈ సినిమా ఒక మైల్ రాయిగా గుర్తుండేటువంటి విధంగా బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు అందరికీ కూడా ఇది ఒక చరిత్ర సృష్టించేటువంటి సినిమా, హృదయాల్లో నిలిచిపోయేటువంటి సినిమా. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు శృంగారాన్ని, శౌర్యాన్ని కలిపి ఈ యొక్క సినిమా నిర్మాణం చేయటం జరిగింది. చరిత్రను గుర్తు చేసేటువంటి సినిమా. మాండలికాలే కాదు, రాజ్యాలన్నీ కలిపి యుద్ధాలు లేనటువంటి మంచి పరిపాలన అందించేటువంటి ఒక ఆలోచనతో తీసినటువంటి ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు కృషి గారు చెప్పినట్లు తల్లుల పేర్లు కూడా గుర్తించేటువంటి విధంగా, తల్లుల ఆశీస్సులు, దీవెనలు ఉండేటువంటి విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి, శాతకర్ణి తల్లి గౌతమిపుత్ర శాతకర్ణిగా ఈ యొక్క నామకరణం చేసి తల్లుల యొక్క మరి ప్రేమని పంచిపెట్టేటువంటి విధంగా ఒక గుర్తు చేసేటువంటి సినిమా ఇది. ఆ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి హీరో గారికి, కృషి గారికి, అందరికీ నటీనటులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఒక చరిత్ర సృష్టించింది, ఒక మైల్ రాయిగా బాలకృష్ణ గారి జీవితంలో ఉండబోతూ ఉంది.